సోలార్ పెట్టాలనుకున్నప్పుడు అందరికీ ఓ ముఖ్యమైన ప్రశ్న వస్తుంది. అసలు గరిష్టంగా ఎంత సైజు సోలార్ సిస్టమ్ పెట్టొచ్చు? మరి ఆ లిమిట్ ఎలా నిర్ణయిస్తారు? దీనికి సమాధానం శాంక్షన్డ్ లోడ్పై ఆధారపడి ఉంటుంది. శాంక్షన్డ్ లోడ్ అంటే ఒక కనెక్షన్కు డిస్కామ్ ఆమోదించిన గరిష్ట లోడ్. దీన్ని కేడబ్ల్యూలో చూపిస్తారు. ఈ శాంక్షన్డ్ లోడ్ వివరాలు కరెంట్ బిల్లు మీద లేదా మీటర్ దగ్గరే ఉంటాయి. నియమం చాలా సింపుల్. శాంక్షన్ లోడ్ ఎన్ని కిలోవాట్స్ ఉంటుందో అంతే సైజు సోలార్ సిస్టమ్ పెట్టుకోవచ్చు. ఉదాహరణకు శాంక్షన్డ్ లోడ్ 2 కిలోవాట్ ఉంటే 2 కిలోవాట్ సిస్టమ్ పెట్టొచ్చు. అదే 5 కిలోవాట్ ఉంటే 5 కిలోవాట్ సిస్టమ్. ఒకవేళ శాంక్షన్ లోడ్ కన్నా పెద్ద సిస్టమ్ కావాలనుకుంటే డిస్కామ్కి లోడ్ ఎన్హాన్స్మెంట్ అప్లై చేయాలి. అయితే ఒక ముఖ్య విషయం, ఈ రూల్స్ డిస్కామ్ని బట్టి కొద్దిగా మారొచ్చు. అంటే ఏపీ ఎస్పీడీసీఎల్, ఏపీ ఈపీడీసీఎల్ మధ్య తేడాలుండొచ్చు. జైవిక్ ఫ్రీ సైట్ అసెస్మెంట్లో శాంక్షన్ లోడ్ ఎంతుంది, రూఫ్ స్పేస్ సరిపోతుందా అని చూసి గరిష్టంగా ఎంత సైజు సిస్టమ్ పెట్టొచ్చో నిర్ధారిస్తాం. సో ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఖచ్చితంగా ఎంత సైజు సిస్టమ్ పెట్టొచ్చో మా ఫ్రీ అసెస్మెంట్తో తెలుస్తుంది. సో ఒక్క మాటలో చెప్పాలంటే శాంక్షన్డ్ లోడ్ అనేది లిమిట్. జైవిక్ సైట్ విజిట్తో ఖచ్చితమైన సైజు తెలుస్తుంది. మా తరువాత ఎఫ్ఏక్యూలో ఆన్ గ్రిడ్ వర్సెస్ హైబ్రిడ్ సిస్టమ్స్ గురించి వివరంగా మాట్లాడుతాం.